ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ అజెండా తీసుకుందని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. తమకు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో సగం బీసీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయాలని తెలిపారు. సీఎం రేవంత్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రులకు స్థానం కల్పించాలన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 70% మంత్రివర్గంలో స్థానం కల్పించారని చెప్పారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో, పిసిసి అధ్యక్షునికో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికో చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. సర్పంచులకు ఇస్తాం, ఎంపీటీసీలకు ఇస్తాం, జడ్పీటీసీలకు ఇస్తాం. రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలియని సర్పంచులు ఎంపీటీసీలకు ఎందుకన్నా గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలలో మీ క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. మోడీ గారు తన కేబినెట్ లో 27 మంది ఓబీసీలకి, 12 మంది మహిళలకి, 8 మంది దళితులకి, 8 మంది గిరిజనులకి, 5 మైనార్టీలకి తన కేబినెట్ లో 100కి 70%